హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మణిగోవింద్. మీరు చూస్తున్నారు టెక్ మణిగోవింద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలనేది చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు కనుక ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ ఆన్లైన్లో ఎలా లింక్ చేసుకోవాలని యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఈ వీడియోని కనుక చూస్తున్నట్టయితే ఇంకా సెర్చ్ చేయడం అయితే ఆపండి. ఎందుకంటే ఆన్లైన్లో ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసుకోలేము. నువ్వేమో లింక్ చేసుకోలేవని చెప్తున్నావు, మరి అదేంటి బ్రో? యూట్యూబ్లో ఆన్లైన్లో ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలని చాలా వీడియోస్ ఉన్నాయి కదా. అవును బ్రో, చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, కానీ అవన్నీ ఫేక్ వీడియోస్. వాళ్ళ జస్ట్ ఆధార్ అప్డేట్కి అపాయింట్మెంట్ ఎలా ఫిక్స్ చేసుకోవాలన్నది మాత్రమే చెప్తారంటే. కావాలంటే మీరు 2-3 వీడియోలు అయితే చూడండి, మీకే తెలుస్తుంది అవన్నీ టైం వేస్ట్ వీడియోస్ అని. మరి ఇప్పుడు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలి బ్రో? సో ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ ఓన్లీ ఆఫ్లైన్లోనే లింక్ చేసుకోగలరు. సో ఈ వీడియోలో నేను మీకు ఆధార్ అప్డేట్ సెంటర్ని ఎలా కనుక్కోవాలి, అండ్ ఆధార్ అప్డేట్కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, అండ్ ఆధార్ అప్డేట్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఆధార్ అప్డేట్ సెంటర్ లో అప్డేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అండ్ ఆధార్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఆధార్ అప్డేట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో నేను మీకు అయితే చెప్పబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా ఆధార్ కార్డ్ కి మొబైల్ నెంబర్ అనేది ఆఫ్లైన్ లో ఎలా లింక్ చేసుకోవాలో చూద్దాం. సో అంతకన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నారో ఇంకా ఆలోచించకండి, డెఫినెట్ గా ఛానల్ అయితే మీకు ఉపయోగపడుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడే వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా ఆధార్ కార్డ్ కి మొబైల్ నెంబర్ ఆఫ్లైన్ లో ఎలా లింక్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో ప్రాసెస్ లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆధార్ అప్డేట్ సెంటర్ ని ఎలా కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఆధార్ అప్డేట్ సెంటర్ ని కనుక్కోవడానికి డిస్క్రిప్షన్ లో ఈ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. సో వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు మీ ఏరియా యొక్క పిన్ కోడ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి పల్లెటూరు పిన్ కోడ్లు కాకుండా కొంచెం టౌన్, సిటీ ఇలాంటి పిన్ కోడ్స్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు క్యాప్చా అయితే ఉంటుంది. ఆ క్యాప్చాని రీ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు లొకేట్ సెంటర్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేయగానే మీ ఏరియాలో ఉన్న ఆధార్ అప్డేట్ సెంటర్స్ అన్ని మీకు అక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి. సో మీరు ఈ ఆధార్ అప్డేట్ సెంటర్ కి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ కి మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇలా బ్యాంక్స్ కి సంబంధించిన సో అడ్రస్ అన్ని ఈ లిస్ట్ లో మీకు కనిపిస్తున్నాయి కదా. సో నా సజెషన్ వచ్చేసి మీరు ఆధార్ కార్డ్ అప్డేట్ కి బ్యాంక్స్ అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఈ బ్యాంక్స్ లో కొంచెం ప్రాసెస్ అనేది మనకి ఫాస్ట్ గా అయితే ఉంటుంది. అందుకే నా సజెషన్ వచ్చేసి మీరు ఆధార్ కార్డ్ అప్డేట్ కి బ్యాంక్స్ అయితే ప్రిఫర్ చేయండి. అరే ఏంటి బ్రో, మనం ఆధార్ కార్డ్ అప్డేట్ అనేది మనం ఓన్లీ బ్యాంక్స్ లోనే చేసుకోగలమా? సో ఈ లిస్ట్ లో ఉన్న ఏ సెంటర్ లో అయినా సరే మన ఆధార్ కార్డ్ అప్డేట్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే బ్యాంక్స్ లో ఏంటంటే కొంచెం ఖాళీగా అయితే ఉంటుంది, అలాగే ప్రాసెస్ కూడా మనకు కొంచెం ఫాస్ట్ గా అయితే ఉంటుంది. సో ఈ లిస్ట్ లో ఉన్న బ్యాంక్స్ లో ఏదో ఒక బ్యాంక్ మీకు తెలిసే ఉంటుంది కదా. ఒకవేళ మీకు తెలిస్తే డైరెక్ట్ గా అయితే వెళ్ళిపోండి. ఒకవేళ తెలియకపోతే సో ఇక్కడ కనిపిస్తున్న ఏదో ఒక బ్యాంక్ అడ్రస్ని అయితే మీరు కాపీ అయితే చేసుకోండి. వన్స్ కాపీ చేసుకున్న తర్వాత సో మ్యాప్స్లోకి రండి. మ్యాప్స్లోకి వచ్చిన తర్వాత సర్చ్ బార్లో మీరు కాపీ చేసుకున్న అడ్రస్ని అయితే పేస్ట్ చేసి సెర్చ్ చేయండి. సో వన్స్ సెర్చ్ చేయగానే కింద మీకు బ్యాంక్స్ యొక్క ఫొటోస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ కింద మీకు డైరెక్షన్స్ అని ఉంది కదా. సో ఈ డైరెక్షన్స్ మీద క్లిక్ చేస్తే సో మీరున్న లొకేషన్ నుంచి బ్యాంక్కి ఎలా వెళ్ళాలి అన్న డైరెక్షన్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి. సో ఈ డైరెక్షన్స్ మీరు ఫాలో అవుతే సరిపోతుంది, మీరు బ్యాంక్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా నేను చెప్పినట్టు ఫస్ట్ స్టెప్ లో ఆధార్ అప్డేట్ సెంటర్ అయితే మీరు ఈ విధంగా ఈజీగా అయితే కనుక్కోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ సెకండ్ స్టెప్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో సెకండ్ స్టెప్ లో వచ్చేసి ఆధార్ అప్డేట్ అప్లికేషన్ అయితే ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. సో ఈ ఆధార్ అప్డేట్ అప్లికేషన్ అనేది కొన్ని అప్డేట్ సెంటర్స్ లో వాళ్ళే ఫ్రీగా అయితే ఇస్తారు. ఇంకొన్ని అప్డేట్ సెంటర్స్ లో మననే వెళ్ళి జిరాక్స్ తీసుకోమని చెప్తారనమాట. సో అందుకే నేను ఎందుకన్నా మంచిదని డిస్క్రిప్షన్ లో ఈ PDF కి సంబంధించిన లింక్ అయితే ఇచ్చాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ PDF డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంటర్నెట్ షాప్ కి వెళ్ళి మీరు జిరాక్స్ అయితే తీయించుకుని సో ఆధార్ అప్డేట్ సెంటర్ కి అయితే మీరు పట్టుకెళ్ళవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే మీరే ఈ అప్లికేషన్ ని జిరాక్స్ తీసుకుని అయితే పట్టుకెళ్ళండి. ఎందుకంటే కొన్ని సెంటర్స్ లో వాళ్ళే అప్లికేషన్ అయితే ఇస్తారు, కొన్ని సెంటర్స్ లో ఇవ్వరు. సో వాళ్ళు అప్లికేషన్ ఇవ్వకపోతే మనం ఇటు అటు తిరగాల్సి వస్తుంది కాబట్టి సో ముందే మీరు అప్లికేషన్ ని సో జిరాక్స్ తీయించుకుని ఫిల్ చేసి అట్టుకెళ్తే మీకు కొంచెం ప్రాసెస్ అనేది ఈజీగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఆధార్ అప్డేట్ అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సో టాప్ లో ఇక్కడ మీకు రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్ అని మీకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మీరు రెసిడెంట్ అన్న బాక్స్ మీద
మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మీకు ఇక్కడ కింద నెంబర్ 1 దగ్గర ప్రీ ఎన్రోల్మెంట్ ఐడి అని ఉంటుంది. సో అక్కడ మీరు ఫిల్ చేయకనే అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 2 దగ్గర మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కిందకు వస్తే మీకు ఇక్కడ 2.1 అని ఉంటుంది. సో ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అండ్ ఆల్సో ఈమెయిల్ ఐడి అని కూడా ఉంటుంది. సో ఈ 2 బాక్సుల దగ్గర మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఇక్కడ బయోమెట్రిక్ అప్డేట్ అని ఉంటుంది. సో ఈ బయోమెట్రిక్ అప్డేట్ లో మీరు ఫోటో ప్లస్ ఫింగర్ ప్రింట్ ప్లస్ ఐరిస్ అయితే మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే మీరు బయోమెట్రిక్ అప్డేట్ అన్న దాని మీద కూడా టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. సో ఎందుకంటే ఈ ఆధార్ కార్డ్స్ అనేవి ఎప్పుడో 2009లో అయితే ఇష్యూ చేశారు. సో ఇంచుమించు 12 years అయితే అవుతుంది. సో అప్పట్లో ఆధార్ కార్డ్స్ ఇష్యూ చేసేటప్పుడు తీయించుకున్న ఫోటోలు ఏ విధంగా ఉంటాయో మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో అందుకే అప్డేట్ అయితే చేసుకోండి. సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బయోమెట్రిక్ అప్డేట్ అన్న దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి, ఓకేనా. అండ్ ఆల్సో మీకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, నేమ్, జెండర్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో ఇందులో ఏదైనా అప్డేట్ చేసుకుందాం అనుకుంటే సో ఈ పక్కన ఉన్న బాక్స్ లో అయితే టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. సో కొంతమందికి ఆధార్ కార్డ్ లో డేట్ ఆఫ్ బర్త్ ఓన్లీ ఇయర్ మాత్రమే ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మాత్రం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి మీరు ఆధార్ కార్డ్ ని వెరిఫై అయితే చేసుకోండి, అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో. సో ఒకసారి వెరిఫై చేసుకొని అప్పుడు ఒకేసారి మీరు అన్ని కలిసి అప్డేట్ అయితే చేసుకోండి. సో ఒకసారి బయోమెట్రిక్ అప్డేట్, ఒకసారి మొబైల్ నెంబర్, ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇలా అప్డేట్ చేసుకోకుండా సో ఒకసారి వెరిఫై చేసుకుంటే మీరు అన్ని ఒకసారి అప్డేట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ మీరు మెయిన్ గా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ప్లస్ బయోమెట్రిక్ అన్న దాని మీద ఖచ్చితంగా టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏదైనా చేంజ్ చేద్దాం అనుకుంటే సో దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ 3 అని ఉంది కదా. సో 3 దగ్గర మీ యొక్క ఫుల్ నేమ్ అనేది సర్నేమ్ తో సహా మీరు ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ లో మీరు ఇక్కడ రాయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు కిందకు వస్తే 4 అని ఉంది కదా. 4 దగ్గర మీ యొక్క జెండర్ మీద అయితే టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ దగ్గర టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ 5 అని ఉంది కదా. ఈ 5 దగ్గర మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు రాయవలసి ఉంటుంది. సో ఇక్కడ మీకు కింద వెరిఫైడ్ అని ఉంది కదా. సో వెరిఫైడ్ అన్న దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కిందకి స్క్రోల్ చేసుకుంటే నెంబర్ 6 దగ్గర మీ యొక్క అడ్రస్ అయితే రాయాలి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కేర్ ఆఫ్ అని ఉంది కదా. సో కేర్ ఆఫ్ దగ్గర మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ హౌస్ నెంబర్ ఉంది కదా. హౌస్ నెంబర్ దగ్గర మీ యొక్క సో హౌస్ నెంబర్ అయితే మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు స్ట్రీట్ అని ఉంది కదా. స్ట్రీట్ దగ్గర మీ యొక్క స్ట్రీట్ అయితే రాయాలి. అండ్ నెక్స్ట్ మీ ల్యాండ్ మార్క్ అని ఉంది కదా. ల్యాండ్ మార్క్ దగ్గర మీ యొక్క ల్యాండ్ మార్క్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు పక్కన ఏరియా, లొకాలిటీ, సెక్టర్ అని ఉంది కదా. అక్కడ మీ యొక్క ఊరు పేరు అయితే రాయాలి. అండ్ నెక్స్ట్ కింద మీకు విలేజ్, టౌన్, సిటీ అని ఉంది కదా. సో అక్కడ కూడా మీ యొక్క ఊరు పేరు అయితే రాయాలి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అని ఉంది కదా. సో ఈ పోస్ట్ ఆఫీస్ దగ్గర మీ పోస్ట్ ఆఫీస్ అనేది ఏ ఊర్లో అయితే ఉందో ఆ ఊరు యొక్క నేమ్ అయితే మీరు ఇక్కడ రాయాలి. అండ్ నెక్స్ట్ మీకు కింద ఇక్కడ డిస్టిక్ అని ఉంది కదా. డిస్టిక్ దగ్గర మీ యొక్క డిస్టిక్ అయితే రాయండి. అండ్ పక్కన మీకు సబ్ డిస్టిక్ అని ఉంది కదా. అక్కడ మీకు మండలం కనుకుంటే మండలం అయితే రాయండి, లేకపోతే వదిలేయండి. సో నెక్స్ట్ మీకు ఇక్కడ స్టేట్ అని ఉంది కదా. మీ యొక్క స్టేట్ అయితే మీరు ఇక్కడ రాయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ కింద ఈమెయిల్ అని ఉంటుంది. సో ఈమెయిల్ దగ్గర మీ యొక్క ఈమెయిల్ ఐడి నీట్ గా స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్ నీట్ గా అయితే రాయండి. అండ్ నెక్స్ట్ పక్కన మీకు మొబైల్ నెంబర్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఏ నెంబర్ ని అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ నెంబర్ అయితే మీరు ఇక్కడ నీట్ గా అయితే రాసుకోండి. అండ్ పక్కన మీకు ఇక్కడ పిన్ కోడ్ అని ఉంటుంది. పిన్ కోడ్ దగ్గర మీ యొక్క పిన్ కోడ్ అయితే మీరు ఇక్కడ రాయండి. అండ్ నెక్స్ట్ మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటే నెంబర్ 7 అని ఉంటుంది. సో నెంబర్ 7 దగ్గర ఉన్న డీటెయిల్స్ మీరు ఏం ఫిల్ చేయని అవసరం లేదు. అండ్ నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు వెరిఫికేషన్ టైప్ అని ఉంటుంది. సో అక్కడ కూడా మీరు ఏం ఫిల్ చేయని అవసరం లేదు. సో నెక్స్ట్ మీరు కిందకి వచ్చేసేయండి. సో కిందకి వచ్చేస్తే ఇక్కడ మీకు నెంబర్ 8 అని ఉంటుంది. సో ఈ నెంబర్ 8 దగ్గర ఏంటంటే మనం ఏదైతే డాక్యుమెంట్స్ ప్రూఫ్ కింద సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నామో సో ఆ డాక్యుమెంట్స్ అనేవి మనం ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. సో మనం జస్ట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ప్లస్ బయోమెట్రిక్ అప్డేట్ అయితే చేస్తున్నాం. సో వీటికి మనం ఏ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయని అవసరం లేదు. మన దగ్గర ఉన్న ఒరిజినల్ ఆధార్ కార్డ్ పట్టుకెళ్తే సరిపోతుంది. సో అలాగన్నా నేను జిరాక్స్ అయితే పట్టుకెళ్ళకండి, ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే పట్టుకెళ్ళండి. సో మనం ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం లేదు కాబట్టి ఇక్కడ నెంబర్ 8 దగ్గర మనం ఏమీ రాసుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మీరు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ప్లస్ బయోమెట్రిక్ తో పాటు మీరు నేమ్ లో కానీ, డేట్ ఆఫ్ బర్త్ లో కానీ, లేదా అడ్రస్ లో కానీ ఏదన్నా చేంజ్ చేద్దాం అనుకుంటే సో వేరే డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అవి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, సో అవి ఎక్కడ ఎలా రాసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ అయితే చెప్తాను. సో నెక్స్ట్ అప్లికేషన్ లో ఇక్కడ వచ్చేసి నెంబర్ 9 అని ఉంది కదా. సో నెంబర్ 9 దగ్గర కూడా మీరు ఏం రాసుకోని అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మీకు ఫర్ HYF బేస్డ్ అని ఉంది కదా. సో అక్కడ కూడా మీరు ఏం టిక్ పెట్టుకోని అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మీరు కిందకు వస్తే ఐ హియర్ బై కన్ఫర్మ్ దట్ ద ఐడెంటిటీ అండ్ ద అడ్రస్ హ్యాస్ బీన్ ద ట్రూ, కరెక్ట్ అండ్ అక్యురేట్ అని ఉంది కదా. సో అక్కడ మీ యొక్క నేమ్ అయితే మీరు రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు కిందకు వస్తే ఇంటర్వ్యూసర్ నేమ్, సిగ్నేచర్ అని ఉంటుంది. సో అక్కడ ఏం మీరు ఫిల్ చేయని అవసరం లేదు. అండ్ కిందకు వస్తే మీకు ఇక్కడ అప్లికెంట్ సిగ్నేచర్ అని ఉంటుంది. అక్కడ మీ యొక్క సిగ్నేచర్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ వెరిఫైడ్ స్టాంప్ అండ్ సిగ్నేచర్ అని ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ ఆఫీసర్ తో
తీసుకొని సంతకం చేయించి అక్కడ స్టాంప్ అయితే వేయించాలి. సో దాదాపుగా బ్యాంక్స్లో అయితే ఇది అడగరు, మనం ఫిల్ చేయని అవసరం లేదు. ఓకేనా. సో వేరే ఆధార్ అప్డేట్ సెంటర్స్ ఉంటాయి కదా, సో బ్యాంక్స్ కాకుండా సో పోస్ట్ ఆఫీస్ ఎలాంటివి, సో వాటిలో అయితే ఖచ్చితంగా సో వెరిఫైడ్ స్టాంప్ అండ్ సిగ్నేచర్ అయితే అడుగుతారు. సో అందుకే నేను ఆధార్ అప్డేట్ కి బ్యాంక్స్ అయితే ప్రిఫర్ చేయమని చెప్తున్నాను. సో ఓకే, ఈ రకంగా మీరు ఆధార్ అప్డేట్ అప్లికేషన్ అయితే మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ 3లోకి అయితే వెళ్ళిపోతాం. సో స్టెప్ 3లో వచ్చేసి మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ప్లస్ బయోమెట్రిక్ కి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయని అవసరం లేదని. కానీ మీరు నేమ్ మార్చాలనుకుంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ మార్దాం అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలాగే అడ్రస్ మార్దాం అనుకుంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. అలాగే రిలేషన్షిప్ మార్దాం అనుకుంటే పిఓఆర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరు నేమ్ చేంజ్ చేయాలంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ పిఓఐకి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలని. సో అందులో మీరు చూసుకుంటే పాస్పోర్ట్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీరు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద అయితే సబ్మిట్ చేయొచ్చు. అవే కాకుండా మీకు 32 డాక్యుమెంట్స్ అయితే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద ఏదో ఒకటి మీరు సబ్మిట్ చేయొచ్చు. కాకపోతే మీరు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినా అందులో మీ యొక్క నేమ్ అండ్ ఫోటో అయితే ఉండాలి. అలాగే మీరు అడ్రస్ చేంజ్ చేద్దాం అనుకుంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ పిఓఏకి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో అందులో మీరు చూసుకుంటే పాస్పోర్ట్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఎలక్ట్రిసిటీ బిల్, సో అందులో మీరు ఏదైనా సరే సబ్మిట్ చేయొచ్చు. సో అవే కాకుండా మీరు ఇక్కడ ఉన్న 45 డాక్యుమెంట్స్ లో ఏదో ఒకటి మీరు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద అయితే సబ్మిట్ చేయొచ్చు. కాకపోతే అందులో మీ యొక్క నేమ్ అండ్ అడ్రస్ అయితే ఉండాలి. అలాగే మీరు రిలేషన్షిప్ చేంజ్ చేద్దాం అనుకుంటే ప్రూఫ్ ఆఫ్ రిలేషన్షిప్ పిఓఆర్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మీకు 14 డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. సో అందులో మీరు ఏదైనా సరే ప్రూఫ్ ఆఫ్ రిలేషన్షిప్ కి అయితే సబ్మిట్ చేయొచ్చు. సో అలాగే మీరు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేద్దాం అనుకుంటే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. సో అందులో చూసుకుంటే మీరు బర్త్ సర్టిఫికేట్ కానీ, పాన్ కార్డ్ కానీ, 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ మీరు ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కింద సబ్మిట్ చేయొచ్చు. అవే కాకుండా మీకు ఇక్కడ 15 డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. సో అందులో ఏదైనా సరే ఒకటి మీరు ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కింద అయితే మీరు సబ్మిట్ చేయొచ్చు. సో నేను ఇంతకు ముందే చెప్పాను కదా, మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు సో డేట్ ఆఫ్ బర్త్ కానీ, అడ్రస్ కానీ, నేమ్ కానీ చేంజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, సో మీకు ఇక్కడ నెంబర్ 8 దగ్గర మీరు ఏ ప్రూఫ్ అయితే సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నారో సో ఆ ప్రూఫ్ యొక్క నేమ్ అనేది మీరు ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ నేమ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఇక్కడ మీకు పిఓఐ అని ఉంది కదా, పిఓఐ అంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద మీరు ఏ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నారో సో ఆ డాక్యుమెంట్ యొక్క నేమ్ అనేది మీరు రాసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు డిఓబి అని ఉంది కదా, అక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించిన ఏ డాక్యుమెంట్ ఇద్దాం అనుకుంటున్నారో అక్కడ మీరు రాసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ అడ్రస్ చేంజ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఇక్కడ మీకు పిఓఏ అని ఉంది కదా, అక్కడ మీ యొక్క ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కి సంబంధించిన డాక్యుమెంట్ ఏది ఇద్దాం అనుకుంటున్నారో అక్కడ మీరు రాసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు రిలేషన్షిప్ చేంజ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఇక్కడ మీకు పిఓఆర్ అని ఉంది కదా, సో అక్కడ మీరు ప్రూఫ్ ఆఫ్ రిలేషన్షిప్ కి ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నారో సో మీరు ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. సో అంతే, ఇప్పుడు మీరు అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలి అన్నది ఫుల్ గా అయితే తెలుసుకున్నారు. అలాగే ఏమేమి అప్డేట్ కి లేదా కరెక్షన్స్ కి ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి మీరు సబ్మిట్ చేయాలన్నది కూడా మీరు సో ఫుల్ గా అయితే తెలుసుకున్నారు. సో స్టెప్ 3లో అసలు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటో చూసాం కదా, ఇప్పుడు స్టెప్ 4లో అసలు ఆధార్ అప్డేట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఆధార్ అప్డేట్ సెంటర్ కి అప్లికేషన్ ప్లస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే తీసుకుని అయితే వెళ్ళాలి. సో బ్యాంక్స్ లో ఒక సైడ్ ఈ అప్డేట్ కి సంబంధించిన క్యాబిన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు తెలియకపోతే అక్కడ ఎవరినైనా అడగండి, చెప్తారు. సో నెక్స్ట్ మీరు తెచ్చిన అప్లికేషన్ ప్లస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే వాళ్ళకి ఇవ్వాలి. సో నెక్స్ట్ కొన్ని బ్యాంక్స్ లో ఏంటంటే వాళ్ళు ఒక అకౌంట్ నెంబర్ అయితే రాసిస్తారు. సో ఆ అకౌంట్ నెంబర్ కి మీరు 100 రూపీస్ అయితే మనీ అయితే డిపాజిట్ చేయాలి. సో మీరు 100 రూపీస్ అనేది డిపాజిట్ చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ వస్తుంది కదా, సో ఆ రిసిప్ట్ తీసుకొచ్చి ఈ ఆధార్ అప్డేట్ చేసే వాళ్ళకి ఇవ్వాలి. సో ఇంకొన్ని బ్యాంక్స్ లో ఏంటంటే అకౌంట్ లో మనీ కట్టే డిపాజిట్ చేయకుండా సో వాళ్ళే డైరెక్ట్ గా మనీ అనేది తీసేసుకుంటారు. సో ఒక్కొక్క బ్యాంక్ లో ఒక్కొక్కలా అయితే ప్రాసెస్ ఉంటుంది. సో వన్స్ మీరు మనీ పే చేసిన తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఇక్కడ మీ యొక్క ఫోటో అయితే తీసుకుంటారు. నెక్స్ట్ మీ యొక్క ఫింగర్ ప్రింట్స్ ని అయితే స్కాన్ చేస్తారు. సో నెక్స్ట్ మీ యొక్క ఐరిస్ ని అయితే ఫోటో తీస్తారు. సో ఇది జస్ట్ మీరు అప్లికేషన్ లో బయోమెట్రిక్ అప్డేట్ అనే దాని మీద టిక్ మార్క్ పెట్టుకుంటేనే సో ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబరు ప్లస్ ఈమెయిల్ ఐడి అయితే వాళ్ళు యాడ్ చేస్తారు. సో దాదాపుగా అన్ని బ్యాంక్స్ లోని సో ఎడిట్ చేసే వాళ్ళ ముందు ఒక స్క్రీన్ ఉంటుంది, సో మన సైడ్ ఒక స్క్రీన్ ఉంటుంది. సో మొత్తం 2 స్క్రీన్స్ అయితే ఉంటాయి. సో వాళ్ళు ఏది ఎడిట్ చేస్తున్నారో సో మన స్క్రీన్ లో మనం అయితే చూడొచ్చు. సో ఎవరైతే ఎడిట్ చేస్తున్నారో సో వాళ్ళు మన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేస్తున్నారో లేదో సో మన వైపు ఉన్న స్క్రీన్ లో మనం చూసి అయితే మనం చెక్ చేసుకోవచ్చు. సో కొన్ని బ్యాంక్స్ లో ఈ డ్యూయల్ స్క్రీన్ అయితే ఉంటుంది, ఇంకొన్ని బ్యాంక్స్ లో ఈ డ్యూయల్ స్క్రీన్ అయితే ఉండదు. ఒక్కొక్క అప్డేట్ సెంటర్స్ లో ఒక్కొక్కలాగా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వన్స్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ అయితే
అయితే ఇస్తారు. సో ఈ రెసిప్ట్లో మీరు ఏదైతే డీటెయిల్స్ అప్డేట్ చేసుకున్నారో సో అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి. సో టాప్లో మీకు అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ అని ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు పక్కన డేటు ప్లస్ టైం అయితే ఉంటుంది. సో అది కూడా విత్ సెకండ్స్తో. సో ఈ అప్డేట్ రిక్వెస్ట్ నెంబరు ప్లస్ డేటు ప్లస్ టైంతో మనం ఆధార్ అప్డేట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్టెప్ 5లోకి అయితే వచ్చేసాం. సో స్టెప్ 5లో వచ్చేసి ఆధార్ అప్డేట్ స్టేటస్ ని ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఆధార్ అప్డేట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. సో మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ అనేది రిసిప్ట్ లో ఉంటుందని చెప్పాను కదా. సో ఆ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మీకు ఇక్కడ కింద క్యాలెండర్ సింబల్ అయితే ఉంటుంది. సో మీరు దాని మీద అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు రిసిప్ట్ లో డేటు ప్లస్ టైం ఉంటుందని చెప్పాను కదా. సో అవి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు డేటు మంత్ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఇక్కడ కింద టైమర్ సింబల్ కనిపిస్తుంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేయాలి మీరు. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు రిసిప్ట్ లో ఉన్న టైం, మినిట్స్, అవర్స్ విత్ సెకండ్స్ తో పాటు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ఒక క్యాప్చా కోడ్ అయితే ఉంటుంది. సో ఆ క్యాప్చా కోడ్ ని పైన బాక్స్ లో రీఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు చెక్ స్టేటస్ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ అప్డేట్ స్టేటస్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో మీరు పొద్దుట అప్డేట్ చేసుకుని సాయంత్రం వచ్చేసి ఆధార్ అప్డేట్ స్టేటస్ చెక్ చేసుకుంటే మీకు స్టేటస్ అయితే రాదు. సో మీరు ఈ ఆధార్ అప్డేట్ స్టేటస్ అనేది మినిమం 2 days తర్వాత అయినా సరే చెక్ చేసుకోవాలి. సో మీకు మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అవ్వడానికి 7 to 10 days అయితే టైం పడుతుంది. సో వన్స్ అప్డేట్ అవగానే మీకు మెసేజ్ అయితే వస్తుంది. అలాగే 7 to 10 days లో మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ కి మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే పోస్ట్ లో అయితే వస్తుంది. సో ఒకవేళ మీకు ఇక్కడ పోస్ట్ లో రాకపోతే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆధార్ అని ఉంది కదా. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఐ వాంట్ మాస్క్డ్ ఆధార్ అని ఉంటుంది. సో దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోకండి. సో పెట్టుకోకుండా కింద మీకు ఇక్కడ ఒక క్యాప్చా అయితే ఉంటుంది. ఆ క్యాప్చాని పైన ఉన్న బాక్స్ లో రీఎంటర్ చేసుకుని కింద మీకు సెండ్ ఓటీపీ అని ఉంది కదా. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు మీ ఆధార్ కార్డ్ కి లింక్ చేసుకున్న మొబైల్ కి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత సో కింద మీకు ఇక్కడ క్విక్ సర్వే అని ఉంటుంది. సో దాని దగ్గర ఏదో ఒకటి క్లిక్ చేసుకున్న తర్వాత కింద మీకు వెరిఫై అండ్ డౌన్లోడ్ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత సో వన్స్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత దిస్ ఫైల్ ఈస్ ప్రొటెక్టెడ్ అని వస్తుంది. సో దీన్ని మీరు ఓపెన్ చేసుకోవడానికి మీ నేమ్ లో ఉన్న ఫస్ట్ 4 letters ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న ఇయర్ అయితే క్యాపిటల్ లెటర్స్ లో మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడే మీ యొక్క ఆధార్ కార్డ్ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఒకవేళ మీకు ఆధార్ పీడిఎఫ్ అనేది పోస్ట్ లో రాకపోతే సో ఈ పీడిఎఫ్ ని మీరు కలర్ జిరాక్స్ తీయించుకుని సో లామినేషన్ చేయించుకుని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ అప్డేట్ సెంటర్ ని ఎలా కనుక్కోవాలో తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం ఆధార్ అప్డేట్ అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలో తెలుసుకున్నాం. సో నెక్స్ట్ మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకున్నాం. సో తర్వాత ప్రాసెస్ ఏంటో తెలుసుకున్నాం. తర్వాత మనం సో ఆధార్ అప్డేట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకున్నాం. సో బోనస్ గా మనం సో ఆధార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే తప్పకుండా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో ఆధార్ అప్డేట్ అనేది ఎలా చేసుకోవాలో. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఐ విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ మణి గోవింద్ సైనింగ్ ఆఫ్. జై హింద్. But that's alright. Hush.